ఇగో చూడండి, ఇగో గంగమ్మ ఒడిలో ఏడుపాయల దుర్గమ్మ గర్భగుడి గుడి మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్. ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో వరదతో బురదమయమైన ఇండ్లు. అసలు వాళ్ళు కలలో కూడా ఊహించుంటారు కామారెడ్డికి వరద వస్తుందని, ఈ స్థాయిలో మేము ఇంత బీభత్సం జరుగుతుందని. కామారెడ్డి రాజంపేట మండల మధ్యలో పాడైపోయిన రోడ్లు, పోవడానికి నరకం. నిజామాబాద్ వాడి గ్రామంలో వరద నీరు గ్రామాన్ని మొత్తాన్ని ముంచిపడేసింది. ఎస్ఆర్ఎస్పి గేట్లు మూయించి మరీ లక్ష్మణ చాందా మండలంలోని మునిపెల్లి వద్ద గోదావరి కుర్రులో చిక్కుకున్న 3 పశువుల కాపర్లను కాపాడిరట. 4 యూనివర్సిటీల్లో పరీక్షలు మొత్తం వాయిదా వేసి పడేసారు. జగిత్యాల ఈ ప్రాంతాల్లో స్కూళ్ళకన్నీ సెలవులు ప్రకటించారు. ఒక గర్భిణీ స్త్రీ అన్నమాట ఈమె కాపాడిరు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వడ్డెలింగాపూర్లో కళ్యాణి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దారిలో వాగు నీరు రహదారిపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కానీ మొత్తానికి ఆమెని సేఫ్గా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పనిచేసిన గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసులకు కానీ అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఇవాళ ఎంతో కొంతమంది ప్రాణ నష్టాన్ని నివారించగలిగినాం. సిరిసిల్ల జిల్లాలో డ్రోన్ల సహాయంతో రైతులకు ఆహారాన్ని పంపిస్తున్న దృశ్యం. కామారెడ్డి పట్టణంలో వరదతో వచ్చిన బురదను కడుగుతున్న బాధితుడు. చూడండి ఎంత ఘోరమైన సిచ్యువేషను. ఇగో ఈ రోడ్డు చూడండి ఒకసారి. కామారెడ్డి రాజంపేట్ మధ్యలో ధ్వంసమైన రోడ్డు. కామారెడ్డి పట్టణంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వాహనాలట. సెంటర్లో జగిత్యాల జిల్లా వడ్డెలింగాపూర్లో గర్భిణీ స్త్రీని ఎక్స్కవేటర్లో తరలిస్తున్న దృశ్యం. ఇప్పుడు ఒక్క లీడర్ల ఇంటికో లేకపోతే పెద్ద పెద్దోళ్ళ ఇళ్ళకి ఏం కాదేందో గమ్మతుంటుంది కదా ఇది. ఒక్క లీడర్ ఇంటికో లేకపోతే డబ్బులున్న వాళ్ళ మొత్తం అంతా పేద ప్రజలే. చూడండి ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళు మొత్తం అంతా సామాన్య జనమే. వీళ్ళిద్దరు నవ్వులు పువ్వులు ఏందో లేక కలిసినాం అన్నట్టు. బాగున్నారా అనుకోకుండా ఎదురుపడి పలకరించుకున్న బండి సంజయ్ కేటీఆర్ అట. కేంద్రంతో మాట్లాడి 4 హెలికాప్టర్లు రప్పించిన బండి సంజయ్. వెరీ గుడ్, మంచి పని చేసిరు. కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన పంటలు. ఈ దృశ్యాలు చూడండి. రైల్వే ట్రాక్ మొత్తం కిందంతా కోతకు గురైంది. రైళ్లు రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి. చాలా రైళ్లు మొత్తం రద్దు అయిపోయినాయి.